వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ తేల్చి చెప్పిందని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి ఏపీ వడా చైర్మన్ షేక్ రియాజ్ ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిజమే చెప్పారని, వైసీపీ నాయకులు లడ్డు ప్రసాదం కల్తీ జరగలేదని అబద్ధ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళకి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులకి కనీసం దేవుడు అంటే భక్తి లేదు, నమ్మకం లేదు. వాళ్ళు ఒక సైకోలుగానే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. గతంలో సకల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీడియా ముందుకు వచ్చి కల్తీ జరగటం సహజమే కదా, దాన్ని ఎందుకు ఇంత పెద్దది చేసి మాట్లాడుతున్నారు అని అడుగుతున్నాడు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా నమ్ముకునేటటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా భావించింది కాబట్టి దాంట్లో కల్తీ జరగకూడదని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి, ఆ మనోభావాలంటే కూడా కనీసం ఆ సకల శాఖ మంత్రికి ఆ మాత్రం కూడా దైవభక్తి లేదు. మరి అరెస్టు చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేస్తారంటారు. తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకుండా ఏం చేసిందయ్యా? కాపు కులాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అంటే, నేను అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేసినట్ట? అసలు నువ్వు ఏ రోజైనా కాపు కులానికి ఇది చేశానని నువ్వు ధైర్యంగా చెప్పగలవా అని మేము అడుగుతున్నాం. కులాలు మతాలు రాజకీయాల్లో మీరు ఎందుకు వాడుతున్నారని మేము అడుగుతున్నాం. జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆయన కూడా మాట్లాడతాడు, బీసీలకి అరెస్ట్ చేస్తారు, బీసీలకు అన్యాయం జరిగిపోయిందంట. అంటే బీసీలు అయితే అరెస్ట్ చేయకూడదా? బీసీలు తప్పులు చేసినా వదిలిపెట్టాలా? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. అసలు ఏ రోజైనా జోగి రమేష్ బీసీలకి నేను ఇది న్యాయం చేశానని చెప్పే దమ్ము ధైర్యంగా జోగి రమేష్ ఉందా అని మేము అడుగుతున్నాం. నిన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు, తాడిపర్తి చంద్రశేఖర్. వాడికి నోరు అదుపులోనే ఉండదు. వచ్చింది 11 మంది ఎమ్మెల్యేలు. ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడినటువంటి దమ్ము ధైర్యం 11 మందికి ఉన్నాయా అని మేము అడుగుతున్నాం. నిన్న జరిగినటువంటి మీటింగ్లో మా అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళిపోయారని చెప్పేసి ఆ బోకు ఛానల్ అయినటువంటి సాక్షి మీడియాలో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారనేది నువ్వు చూసావా? నీ సాక్షి మీడియా ఛానల్ చూసిందా అని మేము అడుగుతున్నాం. అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి, అక్కడ ఉన్నటువంటి మా పిఎస్సి చైర్మన్ గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి అప్పచెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి వెళ్ళటం జరిగింది. తప్పితే పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళటం కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రజల్లోకి ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారని మేము ఆ తాడిపర్తి చంద్రశేఖర్ని అడుగుతున్నాం. నిజంగా నీకు దమ్ముంటే నువ్వు ఎర్రగొండపాలెంలో గెలిచావు కదా, అక్కడి ప్రజలకి ఏ ఒక్క ప్రజల సమస్యనైనా నువ్వు అసెంబ్లీలో లేవనెత్తావా అని అడుగుతున్నాం. ప్రజా సమస్యలు లేవనెత్తరు. ప్రజల డబ్బులతో వాళ్ళు కట్టినటువంటి పన్నులతో మీరు జీతాలు తీసుకొని విలాసాలు పొందుతున్నటువంటి మాట వాస్తవా కాదా అని అడుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కేసీఆర్, హరీష్ రావును ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ను అరెస్ట్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికల్ బంధమని విమర్శించారు. బీఆర్ఎస్ అగ్రనాయకులను అరెస్ట్ చేసిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నేతలు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గుమలాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు 2 ఏళ్లలో 17,442 కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని సోనియా గాంధీ కరీంనగర్ గడ్డ నుండే హామీ ఇచ్చి నెరవేర్చారని అన్నారు. ఇవాళ ఒక పక్కన రైతులు, ఇంకొక పక్కన విద్యార్థులు, మరో పక్కన నిరుద్యోగ యువకులు, ఇంకొక పక్కన ఆడబిడ్డలకు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి, నీ చీడ బట్టి సమస్యలు పేర్కపోతే ఒక్కటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఏళ్ళ మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలా నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలకు పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చినాం. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా దీపించిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుట చేసి రాష్ట్రాన్ని ఆడ పడేసిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. నీ సావు నువ్వు సావుపో, ఇక నేను రాను బడికే రాని అంటాడు. నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనుకటికో పెద్ద ఆయనే చెప్పిండంట,
మందేమో ఎప్పటోళ్ళనే మూలుగూడనేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలుగూడ కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టడా అనే పంతులు, ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. 40 ఏళ్ళ అనుభవం అంటాడు. నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజానికి ఏమన్నా మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషం జుమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సడ్డకుని కొడుకు. ఏదన్నా వదిలినరా? గాలి వదలలే, నీరు వదలలే, ఇసుక వదలలే, రోడ్డు వదలలే, కంకర వదలలే. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి ఇవాళ దోపిడీకి పాల్పడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా తెలంగాణకు 500 కోట్లు తీసుకొస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. హుజూరాబాద్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 259 కోట్లు విడుదల చేసిందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్నేళ్లుగా హుజూరాబాద్ అభివృద్ధి చెందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. కేంద్రం నుండి అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చామన్నారు. గుర్తుంది కదా, అబ్బో పువ్వును మర్చిపోతారా? మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిపించినాక ఇప్పుడే కేంద్ర ప్రభుత్వము గ్రామ పంచాయతీలకు 259 కోట్ల రూపాయలను మొదటి విడతగా విడుదల చేసింది. ఇప్పుడే 259 కోట్ల రూపాయలను ఇప్పుడే విడుదల చేసింది. ఈ మున్సిపల్ ఎన్నికలైన వెంటనే మళ్ళా 500 కోట్లు మళ్ళీ తీసుకొస్తాం. ఎవరు? నేను, కిషన్ రెడ్డి గారు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ కిషన్ రెడ్డి సాబ్ నేను ఇద్దరం పోయి మంత్రిని కలిసినాం. సార్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, తెలంగాణలో ఎక్కువ గెలిచినాం. మరి సంగతి ఏంటి సార్ అంటే, చలో ఇవాళ చెప్పిన మొదటి విడతగా 259 కోట్ల రూపాయలు ఇప్పుడే వేసారు, టీవీలలో వస్తుంది. ఇది మొదటి విడతనే. ఇది కంటిన్యూగా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పైసలు మొత్తం కిషన్ రెడ్డి గారు నేను పోయి పట్టుకొస్తాం. అందుకే ఈసారి గెలిపింది. ఓట్లు వేస్తారా లేదా? వేస్తారా? ఇప్పుడు ఎందుకు వేయాలక వాళ్ళకు? కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయాలి? చెప్పు, ఎందుకు వేయాలి కాంగ్రెస్ వాళ్ళకు? ఇలా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఈ మున్సిపల్ ఇక్కడ హుజూరాబాద్కు 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 19,57,00,000 రూపాయలు, 19,57,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇలా అమృత్ పైసలు 16,20,00,000 తీసుకొచ్చినాం. ఇలా యూడీఐడిఫిల్ మొత్తం మౌలిక సదుపాయాల కోసం 36 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. వీడికి స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద 1,20,10,00,000 రూపాయలు తీసుకొచ్చినాం. ఇవన్నీ కాకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్తోని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయిరండి. అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ సూదులు లేవు, మందులు లేవు, ఎక్స్రేలు లేవు, స్కానింగ్ మిషన్లు లేవు, ఏమి టెస్టులు చేద్దామని లేవు. రోగం వచ్చి హాస్పిటల్ పోతే ఆడ డాక్టర్లు ప్రైవేట్ హాస్పిటల్కి పోండి అని చెప్పే పరిస్థితి. పోయిన నెలనే 2 కోట్ల రూపాయలతోని హాస్పిటల్ మొత్తం అన్ని పట్టుకొచ్చి ఫిట్ చేసిన. మీరు పోయి చూడరు, అవధం అయితే పోయి చూడరు, డాక్టర్లు అనుకోరు. కానీ దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి? నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను తీసుకొచ్చి అన్ని పెట్టినా దాని డాక్టర్ లేడు, అటెండర్ లేడు. అలా నేను తీసుకొచ్చే పని నేను చేసిన లేడు. మొన్న ఇవాళ తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారక? పేదోళ్ళని చదువుకుంటాం మనం, అవునా కదా? 10వ తరగతి జరిగే పిల్లలకు, 10వ తరగతి చదివే పిల్లలందరూ కూడా ఇలా 20,000 సైకిల్ ఇచ్చినాక 20,000 సైకిల్ ఇచ్చి ఇలా ఆఫీసర్ చెప్పారు, సార్ ఫీజు కట్టడానికి పైసలు సార్ వాళ్ళ దగ్గర. హైదరాబాద్ మొయినాబాద్ మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన యువ న్యాయవాది హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి డీసీపీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. చేవేళ్ల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న గోటిక స్వప్నను ఆమె సొంతానతో పాటు మరో 3 కలిసి భూ వివాదం నేపథ్యంలో అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం పూర్వీకుల 4 ఎకరాల భూమి విషయంలో కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోటిక స్వప్నకు కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి కేతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 339లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వివాదమే హత్యకు ప్రధాన కారణమని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి ఆమె అడ్వకేట్ చెవెళ్ళ కోర్టులో
ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె సొంత బ్రదర్ చంపడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి దానిలో ఎక్స్క్యూజ్ ఎవరైతే ఉంటారో, సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకోవడానికి మనం టీమ్స్ తయారు చేసి పంపడం జరిగింది. ఇమీడియట్లీ నలుగురు, అంటే ముందు ఇద్దరు, తర్వాత ఇంకా ఇద్దరు, నలుగురు ఎక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు, హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఓనర్ ఎరోలా సందీప్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మైనాబాద్. అండ్ కావాలి శివ, ఆయన శ్రీరామ్ నగర్ విలేజ్, మైనాబాద్ మండల్. ఈ నలుగురు పట్టుకోవడం జరిగింది. అయితే ఇష్యూ ఏంటంటే గత 3-4 years నుంచి వాళ్ళ అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. కేతిరెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వాళ్ళ ఫాదర్ శాంతయ్య, వాళ్ళకి ఇద్దరు భార్య, మల్లమ్మ అండ్ వెంకటమ్మ. ఈ మల్లమ్మకి కూతురు ఎవరు లేరు. మల్లమ్మకి 4 పిల్లలు. ఆ 4లో 1 had already expired. ఇప్పుడు 3 ఉన్నారు. ఫస్ట్ రాజు, దాని తర్వాత ఇంకో చెల్లి, షీ ఈజ్ మ్యారీడ్ టు పటన్ చెరువు. అండ్ దెన్ ఇంకో చెల్లి ఈమె స్వప్న. సో ఏమైంది, ఈ మధ్యలో ఫాదర్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ 18 acres అన్సెస్టర్, దానిలో 8 acres ఫాదర్ అమ్మేశారు. రిమైనింగ్ 10 acres ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ హ్యాస్ డన్ గిఫ్ట్ డీడ్ టు ద ఎల్డర్ బ్రదర్. ఆ గిఫ్ట్ డీడ్ లో 10 acres గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అనేది ఫస్ట్ వైఫ్ తో, మల్లమ్మతో చాలా అంటే క్లోజ్ ఉండేవాడి వల్ల అవుట్ ఆఫ్ దాట్ 10 acres 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి మళ్ళీ 4 acres రిటర్న్ గిఫ్ట్ డీడ్ బ్యాక్ టు రాజుకి చేయడం జరిగింది, విచ్ వాజ్ క్యాన్సల్డ్ బై ద కోర్ట్. అండ్ ఆ 4 acres అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ మల్లమ్మ పేరు నుండి స్వప్న పేరు పైన అయింది. ఇది అయిన తర్వాత కూడా బ్రదర్ కి ఇది నచ్చలే, బ్రదర్ ఇది ఒప్పుకోలే. అక్యూజ్డ్ even he did not agree to this 4 acre land being given to sister. ఒకవేళ ఇవ్వాల్సిందే ఆ 4 ఎకరాల్లో మొత్తం ఇవ్వను, మాక్సిమం అయితే ఇస్తే 2 acres వరకు ఇస్తాము. దానివల్ల ఇది లాస్ట్ 3-4 years లో ఈ సంబంధించి ఊళ్ళో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డయాఫ్రమ్ వాల్ ఎందుకు కడతారో తెలియకుండా మాట్లాడిన వారు జగన్ సర్కార్లో నీటిపారుదల మంత్రులు అయిపోయారు. మంత్రి నిమ్మల రామనాయుడు సెటైర్లు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శ. కరీంనగర్ జిల్లా గుమలాపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలది ఫెవికల్ బంధమని వ్యాఖ్య. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీని గెలిపిస్తే మొదటి విడతగా 500 కోట్లు తీసుకొస్తామని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.